That's like the जय श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निथाय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। ఇప్పుడు మనము ఈరోజు చాలా అద్భుతమైనటువంటి చాప్టర్ ఇది. ఈ చాప్టర్ పేరే భగవత్ ప్రాప్తి. దీన్ని మనం ప్రారంభించే ముందు ప్రేయర్స్తో ప్రారంభిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय. శ్రీ శ్రీ కృష్ణార్జునులకి జయ. రాధారమన్ లాల్ కి జయ. సమవేత భక్త బృందికి జయ. ఈరోజు మనము చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయాన్ని చర్చించబోతున్నాము. మొత్తం భగవద్గీత యొక్క సారం అంటే భగవద్గీత భగవంతుడు ఎందుకు బోధించాడంటే మనం భగవంతుడి నుంచి దూరం వచ్చేసాం, భగవంతుడి లోకం నుంచి దూరం వచ్చేసాం మనం. సో భగవంతుడి లోకం అంటే వైకుంఠార్ గోలోక బృందావనము. సో మనం నివసిస్తుంది ఈ భౌతిక ప్రపంచము, మన నిజధామము, నిజమైన ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచము. కానీ మనము నివసిస్తుంది మాయా ప్రపంచము, లేదంటే ఛాయా ప్రపంచం అనొచ్చు. ఇది నిజమైనటువంటి జీవులు నివసించేటువంటిది కాదు. దీన్ని దుఃఖాలయం అంటారు మరియు అశాశ్వతం. మరి ఆచార్యులు చెప్తారు దీన్ని జైలు జీవితంగా, లేదా హాస్పిటల్ లాగా, లేదా భవ సంసార సాగరం లాగా ఆచార్యులు భగవంతుడు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ప్రదేశం నుంచి, లైక్ హాస్పిటల్గా భావిస్తే హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ ఎప్పుడు అవుతారని. ఎందుకంటే హాస్పిటల్ ఎవరు ఉంటారు? పేషెంట్లు ఉంటారు, రోగులు ఉంటారు. రోగులు ఆరోగ్యం బాగైన తర్వాత తమ సొంత ఇంటికి వెళ్ళి సొంత ఫ్యామిలీతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ జైల్, సో నేరస్తులు ఉండేది జైల్. కాబట్టి మనము ఆ జైలు జీవితంలో పనిష్మెంట్ ఎప్పుడైపోతుందా అని నిజమైనటువంటి వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు బయట ప్రపంచంలో తన సొంత ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇంకొకటి దుఃఖాలయం అనుకున్నాం. సో దుఃఖాలయంలో ఎవరు? ఇది మొత్తం ఆలయం, ఈ సృష్టి ఆలయం అనుకున్నప్పుడు దీంట్లో రెండు ఆలయాలు, ఒకటి దుఃఖాలయము, రెండు ఆనందాలయము. ఆనందాలయం వచ్చి భగవంతుడి లోకము, ఈ దుఃఖాలయం వచ్చి
భగవంతుడి యొక్క భౌతిక శక్తి, దేవి యొక్క ఈ ఆలయము, దీన్ని దుఃఖాలయం అంటారు. మరి ఇక్కడ ఎటువంటి దుఃఖాలున్నాయి ప్రభుజీ అంటే, జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఇది మీరు 84,00,000 జీవకోటిలో ఎవరిని తీసుకున్నా ప్రతి ఒక్కరూ హ్మ్. ప్రతి ఒక్కరు గూడా ఈ 4 క్లేశాల నుంచి వాళ్ళు పాస్తురవ్వాల్సిందే. ఎవరు గూడా ఎగ్జంప్షన్ లేదు. ఈ భౌతిక ప్రపంచంలో జన్మించిన వాళ్ళు. ఎక్సెప్ట్ భగవంతుడు అవతరించినప్పుడు తప్ప, భగవంతుడు ఈ 4 క్లేశాలకు త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, వీటి నుంచి ఆ! భగవంతుడు పరంగా ఉంటాడన్నట్టు. ఎందుకు? మనందరినీ ఉద్ధరించడానికి భగవంతుడు అవతరిస్తాడు. సో, మనందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు, భగవత్ ప్రాప్తిని భగవంతుడు ప్రసాదించడానికి భగవంతుడు అవతరిస్తాడు. భగవంతుడి యొక్క ప్రతినిధులైనటువంటి ఆచార్యులు అవతరిస్తారు. సో, అవతరించి వాళ్ళు మనకెవరికి ఏం చేస్తారు? భగవత్ ప్రాప్తిని ప్రసాదిస్తారు. ఈరోజు అటువంటి భగవత్ ప్రాప్తిని ఎలా పొందొచ్చు అనేది మనం తెలుసుకోబోతున్నాము. సో, మొదటి ప్రజెంటేషన్ నుంచి ఎవరు ప్రజెంట్ చేస్తున్నారో మొదటి స్టార్ట్ చేయండి. సో, ఈరోజు అందరిని మ్యూట్ చేయండి ప్రభుజీ. సో, ఇప్పుడు మన నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. ఈరోజు భగవత్ ప్రాప్తి గురించి తెలుసు. నెక్స్ట్ ఫస్ట్ శ్లోక. దయచేసి అందరూ మీకు గ్రూప్‌లో కూడా పెట్టారు. కొంతమంది ఇది ఇంగ్లీష్‌లో ఉందన్నారు కదా! దాన్ని తెలుగులో కూడా మీరు చూసుకుంటూ ఈ స్లైడ్స్‌ని తెలుగులో ఉన్నాయి. దాన్ని మీరు ఫాలో చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నెక్స్ట్. పీడిఎఫ్‌లో ఉన్నాయి. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్తం ఆది దైవం కిముచ్యతే. దీంట్లో మనకు అర్జునుడు 8 రకాల ప్రశ్నలు ఈ 2 శ్లోకాల్లో అడగడం జరిగింది. ఆది యజ్ఞ కథం కోత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయ అసి నియతాత్మభిః. అర్జునుడు 8 ప్రశ్నలు అడుగుతున్నారు. 8 ప్రశ్నలు ఏంటంటే, ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, ఓ మధుసూదన. మొట్టమొదటి ప్రశ్న, బ్రహ్మం అంటే ఏమిటి? 2, ఆత్మ అంటే ఏమిటి? 3, కామ్య కర్మలంటే ఏవి? ఈ భౌతిక సృష్టి ఏమిటి? దేవతలంటే ఎవరు? తర్వాత యజ్ఞ ప్రభువు ఎవరు? ఆ యజ్ఞ ప్రభువు దేహంలో ఏ విధంగా నివసిస్తాడు? తర్వాత భక్తియుక్త సేవలో నెలకొన్న వారు మరణ సమయంలో ఏ విధంగా నిన్ను తెలుసుకుంటారు అని చెప్పేసి 8 ప్రశ్నలను అర్జునుడు అడగడం జరిగింది. కేవలం ఈ 2 శ్లోకాల్లో అట్లీస్ట్ ఒక్క శ్లోకం అన్నా కూడా విన్న వారికి, జస్ట్ ఆ శ్లోకం గురించి, ఆ ప్రశ్నల గురించి విన్న వారికి ఎటువంటి సుకృతి దొరుకుతుందో మనం చూద్దాం. పూర్వం ఈరోజు మనం చర్చిస్తున్నాం కదా, ఇదే సేమ్ కథా అమృతాన్ని పార్వతీదేవి శివుడితో అడుగుతున్నారు. ప్రభు, నాకు 8వ అధ్యాయం యొక్క మహత్యాన్ని బోధించండి అని. ఇప్పుడు ఎట్లయితే అర్జునుడు కృష్ణుడిని అడిగారో, కృష్ణుడు 3వ శ్లోకం నుంచి బోధిస్తారు. పార్వతి శివుణ్ణి అడిగింది, ఈ 8వ అధ్యాయం యొక్క సారాన్ని నాకు బోధించండి అని. ఆ బోధన క్రమంలో అంటే ఫలితం కావాల. మనం ఏదైనా వింటున్నామంటే దాని యొక్క ఫలితం ఏ విధంగా మన పైన ఉంటుంది అనేది తెలుసుకున్నట్టయితే మీరందరూ కూడా ఈ 28 శ్లోకాస్‌ని అయిపోయే వరకు చాలా శ్రద్ధగా వింటారు అని నేను అనుకుంటున్నాను. అయితే శివుడు ప్రారంభిస్తున్నారు పార్వతీదేవితో. దేవి, పూర్వము దక్షిణ దేశం అంటే మన సౌత్ ఇండియాలో అమర్దకపురం అనే ప్రసిద్ధమైన నగరం ఉండేదంట. అక్కడ భావశర్మ అనే బ్రాహ్మణుడు ఒకడు నివసించేవాడు. కానీ అంటే భగవంతుడి లీలలు ఎలా జరుగుతాయి? ఆయన పేరుకు బ్రాహ్మణుడు, కానీ చెయ్యకూడని అన్ని చెడు పనులకు ఆయన ప్రభావితుడయ్యాడు.
దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే అన్నిటికంటే ఘోరమైంది ఒక వేశ్యను భార్యగా చేసుకుంటాడు. ఒక వేశ్య ఉన్నది అంటే వేశ్య ఏం కోరుకుంటుంది? మద్యం కోరుకుంటది, మాంసం కోరుకుంటుంది. తర్వాత వేశ్య అడిగిన కోరికలు నెరవేర్చాలంటే తన ఉన్న ధనం సరిపోదు. సో, దొంగతనాలు చేస్తాడు. సో, ఇలా చెయ్యకూడని పనులన్నీ గూడా చేస్తాడు. అంతే కాకుండా ఫుల్ ఈ పనులు చెయ్యాలంటే నార్మల్ కండిషన్‌లో ఎవడు చేయలేడు. ఇలాంటి చెడు పనులు చేయాలంటే ఫుల్‌గా తాగేవాడు చేస్తాడు. వాడు ఎంత తాగుతాడంటే ఫుల్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అంతా తాగడానికి గురవుతాడు. ఒకరోజు ఏమైందంటే అతిగా తాగేస్తాడు. ఇంక ఔట్ ఆఫ్ అంటే ఇంక ఆయన కంట్రోల్‌లో లేడు. పీకల వరకు తాగి శరీరం అంతా అప్పటికప్పుడే మొత్తం పాడైపోయి ఆయన ఆహ్, అప్పట్లో పూర్వకాలం చెప్తుంది. ఇప్పటి ఈ వైన్ ఇవన్నీ గాదు. అప్పట్లో తాటికల్లు ఫుల్‌గా తాగాడు. అది అజీర్ణమయ్యి త్వరలోనే ఆ తాటికల్లు ప్రభావం వల్ల ఆయన చనిపోతాడు. సో, ఈ యొక్క చాప్టర్ ముఖ్యంగా మనకు భగవత్ ప్రాప్తి లేదా దేహము తర్వాత మనకు ఎటువంటి గతి అంటే ఎటువంటి దేహాన్ని మనం పొందబోతున్నాము అనేది ఈ చాప్టర్‌లో మనం నేర్చుకుంటాం. కాబట్టి ఈయన ఇప్పుడు ఫుల్‌గా ఏది తాగిండు? తాటికల్లు తాగాడు. తాటికల్లు తాగడం వల్ల ఎందుకో తాటి చెట్టు కింద కూర్చుండి తాటికల్లు ఆ చెట్లలో కూర్చుండి తాగాడు కాబట్టి అతను చనిపోయేటప్పుడు ఆ తాటి చెట్లు గుర్తొచ్చి తాటి చెట్టయి పుట్టాడంట ఆయన. సో, పెద్ద తాటి చెట్టయి పుట్టాడు. సో, అక్కడ ఇంకొక ఇద్దరి బ్రహ్మ రాక్షసులు వాళ్ళు గూడా భార్యాభర్తలు ఆ తాటి చెట్టును ఆశ్రయించుకొని, ఆ తాటి చెట్టు పైన జీవిస్తా ఉన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు బ్రహ్మ రాక్షసులుగా మరి ఎలా అయ్యారు? వాళ్ళ వృత్తాంతం ఏంటంటే, వాళ్ళిద్దరు గూడా ఆ భర్త పేరు కుషీబలుడనే బుద్ధిమంతుడైనటువంటి బ్రాహ్మణుడు. ఆయన గూడా బ్రాహ్మణుడు. బ్రహ్మ రాక్షసుడు, బ్రాహ్మణుడుగా అందుగురించే బ్రాహ్మణుడు తప్పు చేస్తే బ్రహ్మ రాక్షసులుగా చాలా ఘోరమైనటువంటి పనిష్మెంట్. ఎందుకంటే, భగవంతుడు బ్రాహ్మణుడి యొక్క పోస్ట్ ఎందుకిస్తాడంటే, ఈ ప్రపంచాన్ని, దేశాన్ని, రాజ్యాన్ని, తర్వాత ప్రజలను ఉద్ధరించడానికి కొరకు బ్రహ్మ జ్ఞానాన్ని పొంది, ఆ బ్రహ్మ జ్ఞానం ద్వారా ఇతరులను ఉద్ధరించాలే తప్ప, ఆయన తన భౌతిక భోగాల కొరకు ఆహ్, ఆ యొక్క పోస్ట్‌ని దుర్వినియోగపరచకూడదు. ఆయనేం జేస్తాడు? శాస్త్రాలనే చదువుతాడు. వేదాంగాలను, తత్వాలను బాగా తెలిసినవాడు. శాస్త్రాలు అధ్యయనం జేస్తాడు. సదాచారం పాటించేవాడు. కానీ, ఆయన పేరు, ప్రతిష్టలను లోభముతో ప్రతి ఒక్కరి దగ్గర తన కేవలము తననే ఈ యొక్క ఇప్పుడేంటి దినాలన్నీ గూడా పితృదినాలు. ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్లి తానొక్కడే దానాన్ని ఎంత నీచమైనటువంటి వ్యక్తుల దగ్గరైనా పర్వాలేదు. దరిద్రపు దానాలన్నీ గూడా స్వీకరించేవాడంట. వేరే పక్క బ్రాహ్మణుడికి ఒక్కడికి గూడా చిల్లిగవ్వ దానం గూడా దొరకకుండా అటువంటి లోభత్వం ఉండేదంట. మొత్తం తనే తినాల. వేరే వాడు అసలు దానం దొరకద్దు. వాడు ఎలాగన్నా వాడి కర్మకు వాడు ఆ! చావనని జెప్పేసి ఎవ్వడికి గూడా కనికరం లేకుండా అందరి దగ్గర గూడా తనే దానం స్వీకరించి అలా ఇతరులకు చాలా అన్యాయం జేసేవాడంట. అలా చేస్తూ ఇటువంటి అన్యాయం ద్వారా వాళ్ళు చనిపోతే నెక్స్ట్ బ్రహ్మ రాక్షసులై పుట్టి ఈ చెట్టుని ఆశ్రయిస్తాడు. లాస్ట్ లైఫ్‌లో ఇతరులకు ఆకలి దప్పి ఎంతన్నా వాళ్ళు బాధపడని ఇతర బ్రాహ్మణులు పాపం. ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది. దాన ధర్మాలను స్వీకరించేది. సో, కానీ ఎవ్వరికీ ఇవ్వకుండా ఈయన దొరకకుండా చేసేవాడు గాబట్టి నెక్స్ట్ లైఫ్‌లో బ్రహ్మ రాక్షసుడిగా పుట్టి ఈ తాటి చెట్టుని ఆశ్రయించి ఆకలి దప్పుకలతో అలమటిస్తా ఉన్నారంట. దొరకట్లేదు వాళ్ళకు. అంటే చూడండి పనిష్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇతరులకు ఆకలి దప్పికలకు గురయ్యేటట్టు చేసావు కాబట్టి అదంతా అక్కడే వదిలిపెట్టొచ్చాడు. ఈ లైఫ్‌లో దొరకట్లేదు. అప్పుడు కానీ వాళ్ళు చేసినటువంటి పూర్వజన్మలో వేదాంగాల పఠనం గాని, సదాచారాలు నెక్స్ట్ లైఫ్‌లో వాళ్ళకు కొంత జ్ఞానం ఉన్నది. సో, ఆ జ్ఞానంతో భార్య అడుగుతుందంట, "ఏ నాథా! మనకి ఈ భయంకరమైనటువంటి దుఃఖం ఇటువంటి పరిస్థితిని మనం ఎలా దాటగలుగుతాము? ఇంకా మనకు ఎటువంటి ఉపాయం లేదా? ఏమైనా ఉపాయం ఉందా?" అప్పుడు ఆయన చెప్తున్నారు, "ఓ భామా! బ్రహ్మ విద్యోపదేశం అంటే ఆత్మ తత్వ విచారణ, తర్వాత భగవంతుడి యొక్క కథామృతము, తర్వాత మనం తెలుసుకున్నట్టు కదా జ్ఞానం, భగవద్ జ్ఞానం, వైరాగ్యం, తర్వాత సాధు సంఘం. సో, ఈ భగవత్ చర్చ ఎవరి ద్వారా అయితే ఉత్తమ భక్తుల ద్వారా అయితే
వింటామో అప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంటుందంటే, అప్పుడు ఆ భార్యకు గుర్తొస్తుందంట. 8వ అధ్యాయము మొదటి శ్లోకం. ఏంటది? కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా ఆదిభూతం చ కిం ప్రోక్తం ఆది దైవం కిముచ్యతే. అప్పుడు భర్తను అడుగుతుందంట. "ఉమ్, ఓ ప్రభు, ఎట్లయితే అర్జునుడు భగవంతుని అడుగుతున్నాడో తన భర్తను కూడా సంబోధిస్తూ, సో ఓ ప్రియతమా, ఓ ప్రభు, పురుషోత్తమ అంటే ఇది భగవంతుని సంబోధిస్తున్నాడు. తన భర్తని సంబోధిస్తూ బ్రహ్మం అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? కామ్య కర్మలంటే ఏంటి? భౌతిక సృష్టి అంటే ఏంటి? దేవతలంటే ఎవరు? తర్వాత యజ్ఞ ప్రభు ఎవరు? ఈ దేహంలో భగవంతుడు ఎలా నివసిస్తాడు? తర్వాత భక్తియుక్త సేవలో నెలకొన్న వారు మరణ సమయంలో భగవంతుని ఎలా గుర్తిస్తారు? అని ఎప్పుడైతే ప్రశ్నించిందో అప్పుడు ఆ భర్తకు అరే! ఇవన్నీ నీకెలా గుర్తొచ్చాయి? అంటే అప్పుడు తెలియదు ప్రభు. ఇది ఎలా గుర్తొచ్చిందో నాకే అర్థం కావట్లేదు అంటే, అప్పుడు ఆ భర్త వేదాంగాలన్నీ తెలిసినవాడు కాబట్టి ఆయన అంటున్నాడంట, ఇది అష్టమ అధ్యాయంలోని మొదటి 2 శ్లోకాస్ అని ఎప్పుడైతే ఆ భగవంతుడి గురించి భగవంతుడితో అర్జునుడు అడిగిన ప్రశ్నలు అని ఎప్పుడైతే వాళ్ళిద్దరూ చర్చిస్తున్నారో, మనకు భగవంతుడు భగవద్గీతలో 10వ అధ్యాయము 9వ శ్లోకంలో చెప్తారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుషంతి చ రమంతి చ. ఇద్దరు భక్తులు, వాళ్ళు భార్యాభర్తలే ఉండొచ్చు అన్నది ఎవరైనా గాని, ఇద్దరు భక్తులు కలిసినప్పుడు భగవంతుడి చర్చన అక్కడ చేయాలి. భగవత్ చర్చ జరిగినప్పుడు భగవంతుడు వాళ్లకు నిజమైన ఆనందాన్ని వాళ్ళకు ప్రసాదిస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే ఆ తాటి చెట్టు కింద చర్చ జరుగుతుందో, తాటి చెట్టు రూపంలో ఉన్నటువంటి భావశర్మ తాటి చెట్టు రూపాన్ని వదిలేసి తన యొక్క పూర్వం ఏదైతే బ్రాహ్మణ రూపం ఉందో, ఆ బ్రాహ్మణ రూపము అతనికి రావడము, ఆ ఆకారాన్ని పొందగానే అతను వాళ్ళిద్దరికీ ప్రణామం చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకేంటి, తను చేసిన తప్పు గుర్తొచ్చింది. లాస్ట్ లైఫ్‌లో బ్రాహ్మణుడిగా ఉండి, శూద్రుడి కంటే హీనమైన పనులు చేశాడు. ఇప్పుడు ఈ భగవద్గీత శ్లోకం వల్ల నాకు ఈ జన్మ వచ్చింది. మళ్ళీ పునర్జన్మ తిరిగి బ్రాహ్మణ వచ్చిందని జెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళిద్దరికీ గూడా పూర్వపు ఆకారాలు రావడము, తర్వాత భగవంతుడి ధామం నుంచి దివ్యమైనటువంటి విమానం రావటము, వాళ్ళు గూడా భగవంతుడి పరంధామానికి ప్రయాణం ఆ దివ్య విమానం ఎక్కేసి వాళ్ళెళ్ళిపోతా ఉంటే, స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారట. అరే! మనం వేల సంవత్సరాలు ఇక్కడ భగవంతుడి సేవ చేస్తున్నాము. మనకెప్పుడొస్తదో తెలీదు. వాళ్ళు కేవలం భగవంతుడి యొక్క ఒక్క శ్లోకాన్ని గుర్తు చేసుకొని భగవద్గీత ధామానికి, అది కూడా వాళ్ళు దాని మీద తపస్సు కూడా చేయలేదు. ఆ శ్లోకం గురించి చర్చిస్తేనే వాళ్ళు భగవద్ధామం వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యచకితులవుతారు. వాళ్ళెళ్ళిపోయారు. ఈ లోపల భావశర్మ కాశీ పట్టణానికి చేరుకొని అక్కడ నిత్యము నిరంతరము ఈ 8వ అధ్యాయానికి సంబంధించి ఆయన రోజు స్వాధ్యాయనం చేస్తా ఉన్నాడంట. ఆ కఠోర ఇంకా ఆయన వేరే బంధాలు, బంధుత్వాలు ఏమీ లేవు ఆయన చేస్తుంది. కేవలం 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి డిసైడ్ చేసుకుని, యెస్, నేనింకా నాకు భగవత్ ప్రాప్తి తప్ప ఇంకా ఎటువంటి భోగాలు అవసరం లేదనుకోని చేస్తా ఉంటే, అప్పుడు వైకుంఠంలో భగవంతుడు లేసి నిలబడ్డాడంట. ఇప్పుడు లక్ష్మీదేవి అడిగిందంట, ప్రభు మీరు ఎందుకు లేసి హఠాత్తుగా ఉన్నట్టుండి లేసి నిలబడ్డారంటే, అప్పుడు భగవంతుడు చెప్తున్నాడంట, భూలోకంలో కాశీ పట్టణంలో భావశర్మ అనే బుద్ధిమంతుడు బ్రాహ్మణుడు చాలా కఠోరమైనటువంటి తపస్య నా యొక్క భగవద్గీతను ఆశ్రయించాడు. అంటే భగవంతుడి యొక్క గీతా ఉపదేశాలను ఆశ్రయించడం అంటే భగవంతుని ఆశ్రయించడం. అది కూడా భగవత్ ప్రాప్తిని కోరుకొని ఆయన ఆ యొక్క 8వ అధ్యాయం, అది కూడా ఓన్లీ మొదటి శ్లోకాన్ని ఆయన నిత్యము నిరంతరము సాధన చేస్తా ఉన్నాడంట. అది చూసి భగవంతుడు ఆయన యొక్క తపస్సుకు మెచ్చి ఆయనకు వైకుంఠ ప్రాప్తి, మోక్షాన్ని
ప్రసాదిస్తాడంట. దీన్ని బట్టి ఆలోచించండి. కేవలం ఒక్క శ్లోకం చర్చిస్తేనే ఇద్దరు భార్యాభర్తలకు పుష్పక విమానం భగవంతుడి ధామం నుంచి విమానం వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. ఇతనికి పూర్వ బ్రాహ్మణ జన్మ వచ్చి మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. మనం మొత్తం చాప్టర్ కాదు, మొత్తం భగవద్గీత ఆల్రెడీ 7 అధ్యాయాలు విన్నాము. ఈరోజు 8వ అధ్యాయము. మొత్తం విన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇంకా ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు, ముఖ్యంగా భగవంతుడి యొక్క భగవత్ ప్రాప్తిలో 3 ప్రాప్తులుంటాయి. ఇది భాగవతం 1.2.11లో చెప్తారు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి. అంటే బ్రహ్మజ్యోతి, దాని తర్వాత పరమాత్మ అంటే వైకుంఠ, దాని తర్వాత గోలోక బృందావనాలు మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇక్కడ ఈ 2వ శ్లోకంలో ముఖ్యంగా మధుసూదన అని ఎందుకు అడ్రస్ చేశారు అర్జునుడంటే, భగవంతుడు పూర్వం మధు అనే రాక్షసుని సంవరించడం ద్వారా మధుసూదన అని భగవంతుడికి నామకరణం, అంటే ఆ నామం వచ్చింది. సో మరి ఈ నామాన్ని ఎందుకు సంబోధిస్తున్నాడంటే, అర్జునుడి యొక్క ఉద్దేశము, నా లోపల సేమ్ మధు అనే రాక్షసుడు, మధు అంటే స్వీట్, నా లోపల కూడా అన్ని భౌతిక విషయాలు అవి చాలా తియ్యటి పండ్లలాగా అనుకుంటున్నాను, వాటిని ఆస్వాదించాలని. కానీ అవి నన్ను ఇక్కడే అవి ఈ భౌతిక ప్రపంచమనే వృక్షంలో భౌతిక కోరికలనే విష ఫలాలు చూడడానికి చాలా అందంగా కనబడుతున్నాయి. కానీ అది ఏ ఒక్కటి తీసుకున్నా అది విషతుల్యమైంది. అటువంటి ఆసక్తి నుండి నన్ను ముక్తిని నాకు ముక్తిని ప్రసాదించండి, అంటే సంవరించండి. అటువంటి ఆసక్తి, అటువంటి నా లోపల కూడా కామ, క్రోధ, మోహ, లోభ, మద మాత్సర్యాలనే రాక్షసులు ఉన్నారు, వాళ్ళని సంవరించండి అని భగవంతుడు మధుసూదన అని అడ్రస్ చేస్తున్నారు. అంతేకాకుండా అర్జునుడు అడుగుతున్నారు, ప్రభు చివరి క్షణంలో ఎవరైతే మరణ సమయంలో ఈ దేహ కార్యాలను ఎంతో మనం ఉరుకులు పరుగులు చాలా బిజీ, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం, వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో నిన్ను స్మరించలేకపోవచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. నెక్స్ట్ మంత్ది దానికి సమాధానం భగవంతుడు చెప్తాడు, శ్రద్ధగా వినండి. మరి మనం కూడా స్మరిస్తున్నామా లేదా? నెక్స్ట్ 8.1-2 2 అయిపోయినాయి. 3వది శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోద్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజిత. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ అర్జునుడి ప్రశ్నలకు సమాధానమిస్తూ భగవంతుడి యొక్క స్థితి, ఎటువంటి వాడు భగవంతుడు? నాశరహితుడు, దివ్యుడు. మరియు భగవంతుడి స్థితి దివ్యమైనటువంటి వాడు, నాశరహితుడు. అంతేకాకుండా భగవంతుడి యొక్క అంశ అయినటువంటి జీవుడు కూడా ఎటువంటి వాడు? జీవుని కూడా కొన్నిసార్లు బ్రహ్మం అంటారు. అదేవిధంగా జీవుడు కూడా నిత్యుడు, అంటే ఆత్మస్వరూపంలో నిత్యుడు, దేహ స్వరూపంలో నిత్యుడు కాదు. జీవుడు అంటే మనం ఏం చేస్తామంటే ఒక దేహాన్ని పట్టుకొని ఆయన పలానా సో అండ్ సో అంటాం, అది ఆయన యొక్క దేహం. సపోజ్ మనము ఒక కోటు సూట్ వేసుకున్నాం అనుకోండి, అది వేసుకుంటే అది ఆయన కోట్ అంటాం, ఆ కోటే ఆయనగా అనం మనం. కానీ మనము ఈ దేహాత్మ బుద్ధితో దేహంతో అడ్రస్ చేసి దేహాన్ని ప్రేమిస్తూ ఉంటాం. దేహం కాదు, ఆత్మ. ఈ ఆత్మ నిత్యము అని చెప్పేసి చెప్తున్నారు. జీవుల భౌతిక దేహాల ఉత్పత్తికి సంబంధించిన కార్యమే కర్మము. భౌతిక దేహాల ఉత్పత్తి అంటే ఇప్పుడు స్త్రీ అనే దేహము, పురుషుడు అనే దేహము, ఇద్దరి లోపల ఆత్మ ఉన్నప్పుడు ఇద్దరి కలయిక వల్ల ఇంకొక దేహానికి, ఇంకొక ఆత్మకు దేహాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది అటువంటి కార్యమే కర్మ. మళ్ళీ వాటిని పోషించడము, ఇక వాటి కొరకు పని చేయటమే కార్యము అని ఇక్కడ మనకు భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. సో భగవంతుడు ఇక్కడ బ్రహ్మము జీవుణ్ణి సూచిస్తుంది, పరబ్రహ్మము భగవంతుని సూచిస్తుంది. ఓకే,
పరబ్రహ్మం అంటే భగవంతుడు, బ్రహ్మం అంటే జీవుడు. తర్వాత జీవుని యొక్క సహజ స్థితి భౌతిక జగత్తులో ఆధ్యాత్మిక జగత్తుకు డిఫరెన్స్ ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులో జీవుడు నిత్యము, జీవుడు అంటే ఆత్మ, బ్రహ్మం, భగవంతుడి సేవకుడు. భౌతిక జగత్తులో ఈ భౌతిక ప్రకృతికి యజమాని అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నట్టు. కానీ ఆ నేను యజమాని కావాలా, నన్ను సేవించాలి అనే భావననే మనని ఇక్కడ బంధింపజేస్తుంది. నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో అప్పుడు మనము బంధ విముక్తులము కాగలుగుతాము. నెక్స్ట్ మాతాజీ. అధిభూతం క్షరోభావః పురుషశ్చాది దైవతం అధియజ్ఞ అహమేవాత్ర దేహే దేహభృతాం వర. భగవంతుడు చెప్తున్నారు అర్జునుడికి, దేహదారులలో శ్రేష్ఠుడా అంటే అర్జునుడు ఆ కాలంలో చాలా బలవంతుడు. తర్వాత ఆయనని అలా అడ్రస్ చేస్తూ అధిభూతం అంటే చెప్తున్నారు ఇది భౌతిక జగత్తు. ఈ జగత్తు ఎటువంటిది? నిరంతరము మార్పు చెందే భౌతిక ప్రకృతి అధిభూతం అంటారు. సూర్య చంద్రుల వంటి సకల దేవతలను కూడి ఉండే భగవంతుని విరాట్ రూపమే అది దైవము. 2 అధిభూతము, అధిదైవం అంటే భౌతిక ప్రకృతి వచ్చి అధిభూతము, భగవంతుడు విరాట్ రూప భగవంతుడు ఆది దైవము. ఈ 2 అంటే భౌతిక ప్రకృతి అంటే ఇంక్లూడింగ్ మన దేహము కూడా భౌతిక ప్రకృతితో మనకు లభించబడ్డది. కాబట్టి మన దేహం కూడా ప్రకృతే. మన ఆత్మ ఆది దైవం యొక్క అంశ మనము. నెక్స్ట్ ఇక్కడ మనకు మరణ సమయం గురించి సమాధానం చెప్తున్నారు 8.5లో. చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర భగవద్గీత ఉంటే వెరీ ఇంపార్టెంట్ అని రాసుకోండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రియాతి 8.5 యః ప్రియాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః. సో అద్భుతమైన ఫోటోగ్రాఫ్ ఈ ప్రజెంటేషన్ చూడండి. అక్కడ మరణ సమయంలో బెడ్ మీద కంప్లీట్ అన్కాన్షియస్ స్టేజ్లో మనని ఆ, ఎటువంటి వాళ్ళు ఆల్రెడీ యమదూతలు వచ్చి ఇంకా మన ప్రాణాన్ని తీసుకొని అంటే మనమని ఆత్మని తీసుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో అక్కడ ఎవరు వస్తున్నారు? విష్ణు దూతలు. బెడ్ దగ్గర మన దేహం దగ్గర ఉన్నది యమదూతలు. సో గాలిలో ఉన్నది విష్ణు దూతలు. జీవితం చివరిలో కేవలం నన్నే స్మరిస్తూ నా దేహమును విడిచే ఎవ్వడైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. సో ఇక్కడ మనందరి యొక్క లక్ష్యం ఈ స్టేజ్ ప్రతి ఒక్కళ్ళం వెళ్తాం. మేబీ ఈరోజు వెళ్ళకపోవచ్చు, ఈరోజు లేకుంటే రేపు, రేపు లేకుంటే ఇంకా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఇయర్స్ జీవించిన తర్వాతనా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ స్టేజ్ తప్పకుండా వస్తుంది. మీ అందరు చూస్తుండొచ్చు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు వెదర్ మనని తీసుకొని వెళ్ళేవాళ్ళు యమదూతలు కావాలా లేదంటే విష్ణుదూతలు. అదేంటి ప్రభుజీ, మన చుట్టాలు, బంధువులు, మన అమ్మ, నాన్న, పిల్లలు వీళ్ళెవరన్నా ఈ దేహాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు తప్ప మనం ఆ స్థితిలో అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటాం. మనం కాన్షియస్ స్టేజ్లో ఉండము. అన్కాన్షియస్ స్టేజ్ అంటే భౌతికంగా అచేతనము. కానీ ఆ స్థితిలో మనని ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరు తీసుకెళ్తున్నారు అనేది కనబడతా ఉంటుంది. సో కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనము భగవంతుని ఒకవేళ స్మరిస్తే భగవంతుడి యొక్క విష్ణు దూతలు రావడము, మనని వైకుంఠ లోకానికి తీసుకొని వెళ్ళడము జరుగుతుందంట. మరి ఆ భగవంతుడి విష్ణు దూతలు మనని రావాలంటే మనం చేయవలసిందేంటి? చాలా సింపుల్గా భగవంతుడు చెప్తున్నాడు. జీవిత ఆరంభం నుండి కృష్ణ భక్తి భావన సాధన చెయ్యండి. మనకి ఎట్లయితే ఇప్పుడు మన పిల్లలు, మనమైతే జాబ్స్ చేస్తున్నాం అనుకోండి, మన పిల్లలు డే 1 కాలేజ్ ఆర్ స్కూల్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి ఎవరైతే చివరి రోజు వస్తుంది. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతే
చాలా ఎంజాయ్ గదా! 4 సంవత్సరాలు చాలా దూరముంది. ఇంక మంచి కాలేజ్‌లో ఫ్రెండ్స్‌తో చాలా ఎంజాయ్ చేస్తా అనుకుంటారు. ఆ 4 సంవత్సరాలనేది ఇలా చూస్తే అలా తిరిగిపోతుంది. ప్రతి సెమిస్టర్, ప్రతి మిడ్, ఇంటర్నల్స్ నెగ్లెక్ట్ చేసుకుంటా వెళ్తే ఈవెన్ ఫస్ట్ సెమ్ నుంచి సెకండ్ సెమ్‌కే మనం ప్రమోట్ గాము. సెకండ్ సెమ్ నుంచి సెకండ్ ఇయర్‌కి ప్రమోట్ గాము. అలా ఒకవేళ ఓన్లీ ప్రమోట్ అయితూ బ్యాక్‌లాగ్స్ పెట్టుకుంటే ఫోర్త్ ఇయర్ అయిపోయే లోపల ఫెయిల్ మెమో వస్తుంది. ఆ కాలేజీలోనే ఫీజులు కట్టుకుంటూ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. అదే కాలేజీలో ఉండిపోతాం. అది కూడా ఎప్పటివరకు ఇంకొక 4 సంవత్సరాలే పర్మిషన్ ఇస్తారు. తర్వాత కాలేజీ వాళ్ళు కూడా మన డిగ్రీ కూడా డిక్లైన్ చేసేస్తారు. అదేవిధంగా మనము కూడా ఈ మానవ జన్మ ఒకటే ఉత్తమమైనటువంటి అవకాశము దేనికి? భగవత్ ప్రాప్తి పొందడానికి కొరకు. దాన్ని ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళకింకా చేసేదేం ఉండదిగ. అనుభవించేదే ఉంటది. కానీ భగవంతుడు చెప్తున్నాడు, నిత్యము, నిరంతరము మన జీవితంలో ఇదొక పార్ట్ ఆఫ్ లైఫ్‌గా భౌతికమైనటువంటి మన బాధ్యతలతో పాటు భగవంతునుడు నిత్యము నా యొక్క కృష్ణ స్మరణ, ద బెస్ట్ స్మరణ కలియుగంలో హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. భగవంతుడి నామాన్ని జపించండి. భగవత్ కథామృతం వినండి. ఒక్క శ్లోకం చదివినందుకే భార్యాభర్తలకు బ్రహ్మరాక్షసుల నుంచి వైకుంఠధామం వాళ్ళకు లభ్యమైంది. ఒక్క శ్లోకం తాటి చెట్టు రూపంలో విన్నందుకు పూర్వవ జన్మ మళ్ళీ ఆయనకు గుర్తొచ్చి అదే దేహమొచ్చి ఆయన భగవత్ తపస్సు చేయడానికి వెళ్లి తపస్సు చేసుకొని వైకుంఠం దొరికింది. అలాంటిది మనకు భగవంతుడు నిత్యము సాధువుల సాంగత్యంలో కథామృతం వినే మహద్భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తున్నప్పుడు అది ప్రయత్నం చేయాలని కోరుతూ నెక్స్ట్ శ్లోక. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. అక్కడ ఉన్నటువంటి 84 లక్షల్లో కొన్ని వెరైటీస్ జంతువుల్ని ఇచ్చారు. చూడండి, మన చేతుల్లో ఉంది. 84 లక్షల జంతువులంటే పద్మపురాణంలో చెప్తున్నారు. జలజానవ లక్షాని స్థావర లక్ష వింశతే క్రిమయో రుద్ర లక్షాని పశ్ పక్షినాం దశలక్షణం త్రింశలక్షాని పశవః చతుర్లక్షాని మానవా. సో, ఇక్కడ జలజ నవలక్ష అంటే 9 లక్షల జీవులు జలచరాలుంటాయి. అంటే నీళ్ళల్లో 20 లక్షల జీవులు స్థావరాలు, నాన్ మూవింగ్ చెట్లు, చేమలు, క్రిమికీటకాలు 11 లక్షలు, 10 లక్షలు పక్షులు, 30 లక్షలు ఇక్కడ కనబడుతున్నట్టుగా జంతువులు, తర్వాత 4 లక్షలు మనుషులు. మిగతా 80 లక్షల జీవులకు భగవంతుడు కేవలం 4 పనులు చెప్పాడు. ప్రోగ్రామింగ్. ఆహార నిద్ర భయమైథునం చ సమన్యమేతత్ పశుభిర్నరానాం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుభిః సమాన. ఇవన్నీ కనబడుతున్న జంతువులన్నీ కూడా ఆహారం కొరకు రోజంతా పనిచేస్తే అటు ఇటు తిరుగుతాయి. ఆహారం దొరికితే చాలు. కడుపు నిండంగానే కంటి నిండా నిద్రపోతాయి. ఆహారము, నిద్ర ఈ రెండిటితో పాటు మైథున సుఖం. పిల్లలు వాటి యొక్క పిల్లలు పుట్టాలి కాబట్టి మైథున సుఖం పిల్లలు కంటాయి. తర్వాత ఇతరులతో రక్షణ పొందడానికి ఇతర ఇతరులు ఎవరైనా తన మీద అటాక్ చేస్తే తనను తాను రక్షించుకుంటాయి. ఇవి జంతువులు. 80 లక్షల జీవులు చేసేటువంటి పని. మానవులు చేయవలసినటువంటి ధర్మోహితేశో అధికో విశేషో. ధర్మాన్ని పాటించండి. ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మం అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు బోధించినటువంటి ధర్మం. భగవద్గీత భగవంతుడు బోధించాడు. గీతా ప్రకారం భగవద్గీత ప్రకారం మన జీవితాన్ని మలుచుకోండి. సో, జీవితం ఎప్పుడన్నా ఎండవచ్చు. భగవద్ధామం వెళ్ళాలంటే భగవద్గీత ఆదేశాలను పాటించండి. భగవత్ ఆదేశాలను పాటించండి. లాస్ట్ శ్లోకం వరకు ఉండండి. లాస్ట్ శ్లోకంలో స్టెప్ బై స్టెప్ భగవంతుడు చెప్పాడు ఆదేశాలను. ఓకే. సో, దీంట్లో ఏం చెప్తుంటే, ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచేప్పుడు ఏ భావంను స్మరిస్తాడో అదే భావం నిశ్చయంగా పొందుతాడు. ఇందాక బ్రాహ్మణుడై ఉండి ఫుల్లుగా తాటి కళ్ళు తాగి తాటి చెట్టును గుర్తు చేసుకుంటే తాటి చెట్టుగా జన్మించాడు. ఇంకా ఇద్దరు బ్రాహ్మణులు ఫుల్‌గా లోబి నేనే తి ఆ! ఇతరులు ఎవ్వడు గూడా వాడి ఆకలి దప్పుకలతో సంబంధం లేదు. నా కడుపు నిండితే చాలు.
అని ప్రతి ఒక్కరి దగ్గర ధనార్జన చేశాడు. బ్రహ్మ రాక్షసులుగా జన్మించి ఆకలి దప్పుకలతో ఉన్నారు. ఆ విధంగా మనము ఎటువంటి కోరికతో జన్మ చాలిస్తే అటువంటి భావంతో నెక్స్ట్ జన్మని పొందుతాడు అని చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్‌గా మనకు భాగవతంలో గూడా చెప్తారు. జడ భరతుడు. భరత మహారాజ్ ఆయన చాలా గొప్ప రాజఋషి ఉంటాడు. ఆయన 25 ఆహ్, చాలా అతి చిన్న వయసులోనే తన యొక్క రాజ్య పదవిని వదిలేసి వానప్రస్థ జీవితం తీసుకుంటాడు. సో, తన సంతానానికి అప్పజెప్పి వనాలకెళ్ళిపోయి సో, ఒక చిన్న ఆశ్రమాన్ని కట్టుకొని జీవిస్తా ఉంటాడు భగవంతుడి ధ్యానం చేస్తూ. సో, చాలా నిష్టగా కఠోర తపస్సు చేస్తా ఉంటాడు. ఒకరోజు సంధ్యావందనం చేస్తా ఉంటే అక్కడ ఒక జింక తన అప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది. అప్పుడు ఆయనకు చూసి హృదయం చలించిపోతే అయ్యో పాపం! ఇది ఇప్పుడే జన్మించింది దానికి ఎట్లా అని ఆ జింకని చేరదీసి పెంచుతాడు. చిన్న చిన్నగా ఆ పెంపకంలో ఆ జింక పట్ల చాలా ప్రేమ, అటాచ్‌మెంట్ అవన్నీ కలుగుతాయి. ఇంకా ఎందుకంటే అడవిలో గదా! సాధారణ వదిలేస్తే ఎవరైనా పులులు, సింహాలు తినేస్తాయేమో అని చెప్పి ఎటు వెళ్ళినా తనతో తీసుకెళ్తా ఉంటాడు. పడుకుంటే తన పక్కకు పడుకోబెట్టుకుంటాడు. స్నానానికెళ్తే తీసుకెళ్తాడు. పళ్ళు తీసుకురావడానికెళ్తే అక్కడ తీసుకెళ్తుంటాడు. సో, అలా చేస్తూ చేస్తూ ఒకరోజు అది తెలియకుండా ఈయనను వదిలేసి ఎళ్ళిపోతుంది. అప్పుడు అది లేకుంటే జీవించలేడు అనే విధంగా అయిపోతాడు. సో, దాని విరహంలో చాలా బాధపడతా ఉంటాడు. ఎక్కడ వెళ్ళిపోయిందో, ఎలా ఉంటుందో, ఏ జంతువు తినేస్తుందో ఏంటో అని. ఆ టెన్షన్‌లో ఈయన గూడా మృత్యువు పాలైపోతాడు. సో, లాస్ట్‌కు చనిపోయేటప్పుడు అయ్యో! నా జింక ఎట్లుంటదో నేనెళ్ళిపోతున్నాను. ఆ జింకను గుర్తు చేసుకొని నెక్స్ట్ లైఫ్ జింక జన్మొస్తదంట. ఆ జింక జన్మొచ్చినప్పుడు గాని ఆయనకు జ్ఞానోదయం కలగలేదు. ఇందాక బ్రహ్మ రాక్షసులకు ఆ లాస్ట్ లైఫ్ వాళ్ళ భార్యకు, భర్తకి ఇద్దరికీ గీతా జ్ఞానం ఏదైతే గుర్తొచ్చిందో, ఆ జింక శరీరంలో ఆయనకు లాస్ట్ లైఫ్ చేసిన తప్పు, నేను రాజ్యాన్నొదిలేసి అరణ్యంకొచ్చి, తపస్సు కొరకొచ్చి జింకతో నేను పెంచడము, జింకతో అటాచ్‌మెంట్ వల్ల జింక శరీరం వచ్చింది. హే ప్రభు! నాకు ఈ శరీరంలోంచి తొందరగా ముక్తి కలిగించు. నేనింక నెక్స్ట్ ఎటువంటి మిస్టేక్ చెయ్యకుండా మీ యొక్క సాధన చేస్తానని ప్రే చేయంగానే జింక శరీరం వదిలేసి మంచి ఉత్తమ బ్రాహ్మణ వంశంలో జన్మ తీసుకుంటాడు. అప్పుడు పుట్టుకతోనే ఆయనకు ఎటువంటి భౌతిక ఆసక్తులు లేవు ఆయనకింకా. అందుగురించి ఆయన పేరు జడ భరతుడు అని అంటే జడ పదార్థంలాగా. జడ పదార్థం ఎక్కడ పడేసింది అలా ఉంటుంది. ఆయనకి ఎటువంటి ఆసక్తులు లేవు. ఆ లైఫ్‌లో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు రాజుగారి కొలువులో పండితుల్లా మంచి ఆస్థానంలో ఉంటారంట. ఇతనికి గూడా అంటారంట, "నీకు గూడా జాబ్ పెట్టిస్తాం చెయ్యు" అని. "లేదు, లేదు నేను జాబ్ జేయలేను." "అరే! జాబ్ జేయకపోతే ఎలా నువ్వు పోషించుకుంటావంటే మీరు లేరా? మీరు ఇంత పెద్ద మంది ఇంతమందున్నారు అన్నలు. మీ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. అందులో నన్నొక్కడిని. అరే! మేము పోషిస్తాం మా తర్వాత ఎట్లా?" "లేదు నేనేం పని చేయలేను నేను. నాకు భగవంతుడే నన్ను పోషిస్తాడు" అంటే ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళు గూడా మేము నిన్ను చూడలేమంటే అరణ్యాలకెళ్ళిపోయి అక్కడ, అక్కడ భగవంతుడి యొక్క భక్తి చేసుకుంటూ లాస్ట్‌కి ఆయన శరీరాన్ని వదిలేసి భగవద్ధామం వెళ్ళిపోతారంట. చూడండి అందు గురించి ఈ శ్లోకం ఎటువంటి భావంతో ఎటువంటి భావంతో శరీరాన్ని వదిలేస్తే ఆ భావంతో జన్మ తీసుకుంటారు. నెక్స్ట్ తస్మ్ తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యసి అసంశయః. సో, చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల. దీన్ని సంశయః అంటే మీనింగ్ ఎక్కడికెళ్ళిపోతుంది. అసంశయః అంటే నిస్సందేహముగా. ఆ ఏని ఇటు తీసుకొచ్చి సంశయః అంటే సందేహంగా అయిపోతుంది. భగవంతుడు చెప్పేది సందేహంగా అవుతుంది. అసంశయంగా. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నీవు సర్వదా అంటే మనందరికీ అడ్రెస్ చేసి చెప్తున్నారు. కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ, అదే సమయంలో నీ కర్తవ్యమైన యుద్ధము చేయవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి, నీ మనోబుద్ధులను నాయందు స్థిరంగా నిలిపి, నీవు నిస్సందేహంగా నన్ను పొందగలవు. అంటే అర్జునుడు యుద్ధము చేయడానికి నిరాకరించాడు కాబట్టి, అర్జునుని యుద్ధ ప్రేరేపితుని చేయడానికి కొరకు ఈ శ్లోకం చెప్తే, అర్జునుడు యుద్ధానికి రెడీ అయిపోయాడు.
మనం కూడా చాలాసార్లు మనం చేయవలసినటువంటి బాధ్యతలు, కొందరికి తండ్రి బాధ్యత, భార్య భర్త బాధ్యత, భర్త బాధ్యత, ఎన్నో రకాలైన బాధ్యతలు ఉన్నాయి సమాజంలో. ఆ బాధ్యతలో మనకు ఎప్పుడైనా కష్టం అనిపించి, నాకు ఈ జన్మ వద్దు, ఈ పని వద్దు అని మనం ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాం. అలా మనం అనుకోకూడదు. మనం ఎప్పుడూ ఉత్సాహంతో పని చేయాలి. యాజ్ ఎ కోడలుగా, కూతురుగా, ఎన్నో రకాల బాధ్యతలున్నాయి మనకు. సో, అక్కడ ఆఫీస్‌లో ఒక ఆఫీసర్‌గా లేకుంటే ఒక సర్వెంట్‌గా, కానీ అటువంటి పరిస్థితిలో మనము ఈ దేహాన్ని ఈ కర్మ భూమిలో కర్మ యోగంగా, దాన్ని భక్తి యోగంగా మార్చుకుంటూ, మనం భగవంతుడి కొరకు భగవంతుని స్మరిస్తూ, అర్జునుడి యుద్ధము మనం కూడా ఈ కర్మ భూమిలో మన కర్మలనే యుద్ధాన్ని చేస్తూ భగవంతుడి కొరకు భగవత్ ప్రీత్యర్థం నీ మనోబుద్ధులు నాయందు స్థిరంగా, మన మనస్సు బుద్ధిని భగవంతుడి యందు స్థిరంగా నిలిపి, మనము భగవంతుడి కొరకు కర్మలు చేస్తే నిస్సందేహంగా భగవంతుని పొందగలము. ఎట్లా చేయాలి మనము? సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాతయ్య సందర్ నేను అనుకుంటా, భగవంతుని ఈ కథామృతం వింటూ వాళ్ళు ఇంట్లో వంట అనే కర్మ. ఆ వంట అనేది మన ఫ్యామిలీ కొరకు కాదు. వంట అనేది భగవంతుడి కొరకు చేయండి. భగవత్ ప్రసాదం వండండి. అది భగవంతుడు ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికి పెట్టండి. అదేమవుతుంది? భగవంతుడి యొక్క కర్మగా మారుతుంది. సో, మనము ప్రభుజీస్ కష్టపడి సంపాదన తీసుకెళ్తారు. ఆ సంపాదన వల్ల ఇంట్లో కొనే ప్రతి వస్తువు భగవంతుడికి సమర్పించండి. మీ కష్టాయితం కాస్త భగవంతుడి కర్మగా మారుతుంది. సో, ఆ విధంగా భగవత్ కర్మలు చేస్తూ మనం జీవితాన్ని కొనసాగిస్తే సో, లాస్ట్‌కు భగవంతుని పొందగలము. నెక్స్ట్. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీంట్లో 8.8 అక్కడ లేదు గాని చెప్తున్నారు. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనసుని ఎల్లప్పుడూ నా నామస్మరణలోనే నిలిపి మార్గం తప్పకుండా నన్ను దేవాది దేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక. అంటే ఇక్కడ చూడండి, 9లో చూపిస్తున్నాడు. భగవంతుడు ఈ సృష్టికి దేవాది దేవుడుగా అంటే ఎలా గుర్తించాలంటే, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు భగవంతుడి గురించి. ఆ భగవంతుడు సర్వకారణ ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకు ఈ సృష్టి భగవంతుడి యొక్క అనంత కోటి బ్రహ్మాండాలు క్రియేట్ అవుతున్నాయి చూడండి. ప్రతి బ్రహ్మాండంలో 14 లోకాలు, 14 లోకాల్లో అనంతమైనటువంటి జీవులు. ప్రతి జీవి యొక్క సృష్టికి, పరిపాలనకు, లయాన్ని, ప్రతిదానికి భగవంతుడే సర్వకారణ కారణం. కాబట్టి భగవంతుని దేవాది దేవుడిగా ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు తప్పకుండా ఆ విధంగా భగవంతుని ధ్యానిస్తే భగవంతుని చేరుకుంటారని చెప్తున్నాడు 9th శ్లోకంలో. కవిం పురాణ మనుశాసితారం అనోరణీయాం స మనుస్మరేద్య సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. భగవంతుడి గురించి ఇక్కడ వర్ణన. ఏ విధంగా మనం భగవంతుని గుర్తుపెట్టుకోవాలా? పరమపురుషుని సర్వము తెలిసిన వానిగా, అతి ప్రాచీనునిగా, నియామకునిగా, సూక్ష్మాతి సూక్ష్మమైన వానిగా, ప్రతి ఒక్కరి పోషకునిగా, సమస్త భౌతిక భావనకు అతీతునిగా, ఊహాతీతునిగా, సర్వదా రూప సహితునిగా. చాలామంది రూపరహితుడు అంటారు, నిరాకారుడు అంటారు. కాదు, రూప సహితునిగా మనిషి ధ్యానించాలి. అతడు సూర్యునిలాగా తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతికి అతీతంగా దివ్యమైన వాడు. ఈ విధంగా 10 రకాలుగా భగవంతుడి వర్ణన మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఇతరులతో కీర్తన చేస్తూ ఉండాలా, స్మరణ చేస్తూ ఉండాలా, శ్రవణం చేస్తూ ఉన్నట్టయితే భగవంతుని చాలా సులభంగా పొందగలుగుతాము. నెక్స్ట్. నెక్స్ట్ మాతాజీ. ఎస్. 13. ఓం ఇత్యేక్షరం ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మనుస్మరన్ యః ప్రియాతి త్యజంతేహం స యాతి పరమాం గతిం. భగవంతుడు ఈ యోగ సాధన, ఇందాక సాధన ఆ విధంగా భగవంతుని నిత్యం స్మరిస్తూ ఉండాలా. ఆ సాధన చేస్తూ ఉన్నవాళ్ళు సాధనను నెలకొని అక్షరాల దివ్య సమూహమైన పవిత్ర ఓంకారమును జపించిన తరువాత మనిషి దేవదేవుడనైన నన్ను తలచి తన దేహమును త్యజిస్తే నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకాలను
చేరుకుంటాడని భగవంతుడు చెప్తున్నాడు. దీంట్లో ఇంకా ఫర్దర్‌గా ఏం చెప్తున్నారంటే, ఓంకారము, బ్రహ్మము, శ్రీకృష్ణ భగవానుడు అభిన్నుడు. ఓంకారము, బ్రహ్మము, భగవంతుడు అభిన్నుడు. అదేవిధంగా ఈ ఓంకారానికి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి హరే కృష్ణ మహామంత్రాన్ని, ఇది నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క గోలోకంలో పాడేటువంటి కీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మంత్రంలోనే ఓంకారం అనే శబ్దం ఇమిడి ఉంది. ఎవరైతే ఈ హరినామాన్ని జపిస్తూ శరీరాన్ని వదిలేస్తే తప్పకుండా ఆధ్యాత్మిక లోకాలకు చేరుతారు. ఎవరైతే ఆధ్యాత్మిక లోకాలు, అనంతమైన లోకాలు ఉంటాయి, అనంత లోకాల్లో కృష్ణ భక్తులు కేవలము కృష్ణుణ్ణి ధ్యానిస్తూ ఉంటే కృష్ణలోకము అదే గోలోక బృందావనాన్ని చేరుకుంటారు. లేదా మీరు భగవంతుడి యొక్క స్వాంశ రూపాలైనటువంటి రాముడు, నారాయణుడు, నరసింహ, ఇంకా ఇతర రూపాలను ధ్యానించినా వాళ్ళ లోకాలకు వెళ్తారు. లేదా బ్రహ్మజ్యోతిని ధ్యానిస్తే బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ 15 శ్లోక. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతా. చాలాసార్లు మనం దుఃఖాలయం అశాశ్వతం అంటాము. దీనికి 8.15 రెఫరెన్స్. స్టార్టింగ్లో ఉపాధ్యాయుడు ఇప్పుడు నేను చెప్పాను. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. భగవంతుడు చెప్తున్నాడు, భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన తర్వాత మహోన్నతమైన పూర్ణత్వమును బడిసిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ తాత్కాలిక జగత్తుకు ఏనాడు తిరిగి రారంట. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క లోకానికి ప్రమోట్ అవుతారో వాళ్ళు మళ్ళీ ఈ తాత్కాలిక లోకమైనటువంటి ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వచ్చే అవకాశం లేదు అని భగవంతుడు ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అది ఏ విధంగా కుదురుతుంది? భగవంతుడి యొక్క ఈ భక్తి యోగాన్ని మనము నిత్యము నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. దానికి భాగవతంలో చెప్తున్నారు. ఆ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే, దానివల్ల ప్రయోజనం ఏంటంటే, నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నిత్యం భాగవత సేవ, భగవద్గీత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో, చేస్తూ అంటే అక్కడ భగవద్గీత భాగవత శ్రవణం అంటే భక్తుల సాంగత్యం ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళని భగవంతుడు ఆ విధంగా స్వయం ఈ సంసార సాగరంలోంచి వాళ్ళు మునుగరంట, తేలుతూ ఉంటారు కృష్ణ భక్తులు. భగవంతుడు స్వయంగా వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడని ఇక్కడ బోధిస్తా ఉన్నారు. నెక్స్ట్, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మాన విద్యతే. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక ఇది. ఈ భౌతిక జగత్తులో బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. 14 లోకాలంటే భూలోకానికి కింది లోకాలు 7, భూలోకం నుంచి పైకి, భూలోకం పైన 6 లోకాలు, భూలోకంతో కలిపి మర్త్యలోకం, భూలోకము 7 లోకాలు ఉంటాయి. మొత్తం 14 లోకాల్లో మనం ఎంతో పుణ్యకర్మలు చేసుకొని భువర్లోక, స్వర్గలోక, మహర్లోక, తపోలోక, జనోలోక, లాస్ట్కు సత్యలోకం వెళ్ళినా కూడా భగవంతుడు చెప్తున్నాడు, అధమ లోకం నుండి అత్యున్నత లోకం ఒకవేళ మనం వెళ్ళినా జన్మ మృత్యువులనే ఇవన్నీ కూడా దుఃఖ ప్రదేశాలే ఓ కుంతిపుత్ర. నా లోకానికి చూసారా, భగవద్భక్తుడు మాత్రం వెళ్తున్నాడు. ఎన్నో ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్నాయి. భగవంతుడి యొక్క గోలోక వృందావనానికి ఎంత ఆనందంగా వెళ్తున్నాడు. ఎవరైతే ఆ లోకానికి వెళ్తారో తిరిగి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మనందరికీ భగవంతుడు చెప్తున్నాడు, అటువంటి భగవద్ధామం వెళ్ళడానికి కొరకు సాధన చెయ్యండి. నెక్స్ట్ 17th శ్లోక మన యొక్క లైఫ్ స్పాన్స్ గురించి చెప్తున్నారు. లోకాలు బ్రహ్మ కూడా లైఫ్ స్పాన్ గురించి కూడా చెప్తున్నారు. శ్రద్ధగా వినండి. ఇక్కడ సహస్రయుగ పర్యంతం
అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రవిదో జనా. సో మానవ గణన ప్రకారము 1000 యుగాలు కలిసి బ్రహ్మకు ఒక పగలవుతుంది. అతని రాత్రి సమయం కూడా అంతే అవుతుంది. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు మన యొక్క కాలం గురించి. ఈ భౌతిక ప్రపంచము భగవంతుడు సృష్టించినప్పుడు 4 యుగాలు క్రియేట్ అవుతాయి అన్నట్టు. మొట్టమొదటి యుగము సత్యయుగము, రెండవ యుగము త్రేతాయుగము, మూడవ యుగము ద్వాపర యుగము, నాలుగవ యుగము కలియుగము. ప్రతి యుగానికి టైం, ఈ మొత్తం సృష్టే, భౌతిక ప్రకృతి, భౌతిక ప్రపంచం టైం ఫ్రేమ్‌తో కూడుకున్నది. ఆధ్యాత్మిక ప్రపంచం కాలంతో సంబంధం లేదక్కడ. సో ఇక్కడ ఎలా ఉంటదంటే కలియుగము 4,32,000 సంవత్సరాలు, ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు, సత్యయుగము 17,28,000 సంవత్సరాలు. అటువంటి యుగంలో మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాము. మనకిప్పుడు 4,32,000 సంవత్సరాల్లో 5,000 గడిచింది. ఇంకా 4,27,000 సంవత్సరాలు కలియుగం ఉంది. ఇక బ్రహ్మ యొక్క రాత్రి పగలు గురించి చెప్తున్నారు. ఈ విధంగా 4 యుగాలను కూడితే 43,20,000 సంవత్సరాలు టైం స్పాన్ అవుతుంది. ఈ మొత్తం కలిపితే ఒక మహాయుగం అంటారు. 4 యుగాలు ఈజ్ ఈక్వల్ ఒక మహాయుగము. తర్వాత ఈ ఇటువంటి మహాయుగాలు 1000, ఇక్కడ అదే సహస్రయుగ పర్యంతం 1000 మహాయుగాలు గడిస్తే దాన్ని ఒక కల్పం అంటారు. ఒక కల్పం ఈజ్ ఈక్వల్ బ్రహ్మ యొక్క ఒక డే టైం అంటే పగటి సమయం. లైక్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6, పగటి సమయం 12 గంటలు బ్రహ్మకు. అదే సేమ్ టైం మళ్ళీ సాయంత్రం 6 నుంచి పొద్దున 6 వరకు బ్రహ్మ యొక్క రాత్రి సమయం. అది కూడా అంతే. 4 యుగా సైకిల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మహాయుగ. అటువంటి మహాయుగాలు 1000 యుగాలు ఈజ్ ఈక్వల్ టు 1 కల్పము, విచ్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ యొక్క 12 అవర్స్. అంటే బ్రహ్మకు ఒక డే 24 గంటలు గడవాలంటే 2 కల్పాలు ఈజ్ ఈక్వల్ 2000 మహాయుగాలు. అంటే మీరు ఆలోచించండి. ఒక్క మహాయుగం అంటేనే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగము. మరి ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి. అది బ్రహ్మ యొక్క 12 గంటలు. మళ్ళీ సేమ్ 43,20,000 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందో ఆ రెండింటిని యాడ్ చేస్తే బ్రహ్మ యొక్క 24 గంటలు. ఇది మన కాలమానంతో. ఈ విధంగా మనకు ఇప్పుడు ఇవన్నీ పితృదినాలు కాబట్టి పితృదేవతల కాలమానం ఉంటుంది. దాని తర్వాత దేవతల కాలం ఉంటుంది. దాని తర్వాత ఇది బ్రహ్మ కాలమానము. దాని తర్వాత బ్రహ్మను పుట్టించినటువంటి భగవంతుడి కాలమానం కూడా ఉంటుంది. ఈ విధంగా బ్రహ్మదేవుడు 24 గంటలు, మళ్ళీ తర్వాత 30 రోజులు, ఒక పక్షము, మాసము, సంవత్సరము, అలా బ్రహ్మ కూడా 100 ఇయర్స్ జీవిస్తాడంట. బ్రహ్మ ఇప్పుడు 50 ఇయర్స్ దాటిందంట. బ్రహ్మ 50 ఇయర్స్ దాటి ఇప్పుడు మధ్యాహ్న సమయం అంట బ్రహ్మది. మనం ఏదైతే ఇప్పుడు గడుపుతున్నామో ఇది బ్రహ్మ యొక్క మధ్యాహ్న సమయం అని ఆచార్యులు చెప్తున్నారు. మన కాలమానం ప్రకారము బ్రహ్మ ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 24 గంటలు చెప్పాను నేను మీకు. 311.04 లక్షల కోట్ల సంవత్సరాలు బ్రహ్మ యొక్క కాలము. అటువంటి బ్రహ్మనే ఆయన కూడా మృత్యు ఉంది. బ్రహ్మకు 50 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు 50 ఏళ్ల వయస్సు బ్రహ్మ. ఆయన కూడా 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన కూడా అంతమొందుతాడు. ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ ఇది కదా, దీనికంటే ముందు దీంట్లో పెట్టలేదు. దాంట్లో ఏమంటున్నారంటే అవ్యక్తాత్ 18th శ్లోక. అవ్యక్తాద్ వ్యక్తయః సర్వా ప్రభవంతి అహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంగకే. అంటే బ్రహ్మదేవుని పగలు ప్రారంభం కాగానే జీవులన్నీ అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతాయి. తర్వాత రాత్రి కాగానే అవి తిరిగి అవ్యక్తంలో లీనమవుతాయి. అంటే ఇది మన కొరకు భగవంతుడు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. బ్రహ్మ యొక్క పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు క్రియేషన్ జరుగుతుందంట.
తర్వాత సాయంత్రం 6 నుంచి పొద్దున 7 వరకు. ఇక్కడ ఇచ్చారు గదా! ఈ ఫోటోలో కార్నర్‌లో ఉన్నది మన భౌతిక ప్రపంచము. మిగతాది ఆధ్యాత్మిక ప్రపంచము. ఈ భౌతిక ప్రపంచం మొత్తం గూడా 14 లోకాల్లో 10 లోకాలు మొత్తం ప్రళయానికి గురవుతాయంట. అంటే మనది ఏడవ లోకము, 8 భువర్లోక, స్వర్గలోక. భూలోక, భువర్లోక, స్వర్గలోక. అప్ టు స్వర్గలోకం వరకు ఎవ్రీ డే బ్రహ్మ యొక్క రాత్రి సమయంలో ప్రళయం వస్తది. అంటే దాని మీనింగ్ అందరూ జీవకోటి. ఇప్పుడు మనం కొన్ని వాట్సాప్‌లలో వస్తున్నాయి. పాపం యుద్ధాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలా బాంబే అయినా కొలాప్స్ అయిపోయింది. అలా మనది గూడా ప్రళయం వచ్చినప్పుడు మొత్తం 10 లోకాలన్నీ గూడా మునిగిపోతాయంట. మళ్ళీ 12 గంటలంటే మీరు ఆలోచించండి. 43,20,000 ఇంటూ 1000 చేస్తే ఎంతైతుంది? అంత సమయము మనము అవ్యక్త స్థితి, భగవంతుడి లోపల, విష్ణువు లోపల అవ్యక్త స్థితిలో ఉంటాము. మళ్ళీ వ్యక్త స్థితికొస్తాము. ఇలా బ్రహ్మ యొక్క జీవితంలో ప్రతిరోజు జరుగుతుంటుంది. ఎంతమందికి ఇష్టం ఉందండి? లైక్ ఎగ్జాంపుల్ కొంతమంది చాలా పెద్ద నేరం చేస్తే బెయిల్ మీద వస్తారు వాళ్ళు. ఎవ్రీడే వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ గాని, వాళ్ళు చెప్పిన దగ్గర అటెండెన్స్ ఇచ్చి రావాలా. ఊరు దాటకూడదు, దేశం దాటకూడదు, స్టేట్ దాటకూడదు. ఎవ్రీడే రావాలా ఒక గంట సేపు. అది జైలనుకుంటే, హాస్పిటల్ అనుకుంటే ఎవ్రీడే వెళ్లి హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకొని రావాలి. ఎవ్రీడే వెళ్ళాలా ట్రీట్మెంట్. ఎంతమందికి ఆనందం ఉంటదండి. ఎవ్రీడే వెళ్ళాలి, రావాలా. అదేవిధంగా బ్రహ్మ యొక్క రాత్రి పూట అవ్యక్త స్థితికెళ్తున్నాము, మళ్ళా బయటకొస్తున్నాము. భగవంతుడు చెప్తున్నాడు దానికంటే బెటర్ ఏం చేయాలో. నెక్స్ట్. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్త సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. దానికంటే ముందుది మాతాయి. దీనికంటే ముందు స్లైడ్. శాశ్వతమైనది ఇది. శాశ్వతమైనది, అవ్యక్తము, అవ్యక్తమయ్యే జడ పదార్థానికి అతీతమైనది అయిన వేరొక అవ్యక్త ప్రకృతి ఉన్నది. అది పరమోత్కృష్టమైనది, ఏనాడు నశింపనిది. ఈ జగత్తులోని సమస్తము నశించిన ఆ భాగము యథాతథంగా నిలిచి ఉండునది. ఇదే అన్నట్టు. ఇది ఇందాక చెప్పిన స్లైడు. ఈ బ్లాక్‌గా ఉన్నదేమో నశించిపోతా ఉంటది భౌతిక ప్రపంచము. ఇది బ్రహ్మ యొక్క 100 ఇయర్స్‌కు నశించిపోతది కంప్లీట్‌గా. ఇది ఆధ్యాత్మిక ప్రపంచం. భగవంతుడున్నాడు. అది నశించదని చెప్తుంది. నెక్స్ట్. నెక్స్ట్ మంత్. పురుష ఇది. పురుషః స పరఃపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. భగవంతుడు చెప్తున్నాడు, అందరికంటే గొప్పవాడైన పరమపురుషుడు అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు. అతడు తన ధామంలో ఉన్నప్పటికీ సర్వవ్యాప్తి అయి ఉంటాడు. సమస్తము అతనిలో స్థితిని కలిగి ఉంటుంది. సో, భగవంతుడు ఇక్కడ ఓహ్! 8 అయిపోయిందా? ఓకే. సో, భగవంతుడు ఇక్కడ ఎలా లభ్యమవుతాడు? అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు. ఆయన ఎలాంటి వాడు? తన ధామంలో ఉన్నాడు. ప్లస్ మళ్ళీ ప్రతి ఒక్కరి లోపల గూడా విస్తరించి ఉన్నాడు అని జెప్పేసి దీనికి ఎగ్జాంపుల్ యశోదామాత భగవంతుడిని, "నీ నోటి నువ్వు మట్టి తిన్నావని అందరూ చెప్తున్నారు. ఒకసారి నీ నోరు చూపెట్టు" అంటే, భగవంతుడు తన తల్లికి తన నోటిలో బ్రహ్మాండాన్ని చూయిస్తాడు. నోరు తెరిసి చూసినప్పుడు మొత్తం బ్రహ్మాండం అంతా కనబడతా ఉంటుంది. తర్వాత బ్రహ్మాండంలో మళ్ళీ భరతఖండము, దాంట్లో గోకుల్, దాంట్లో భగవంతుడు, యశోదమాత కూడా కనబడతా ఉన్నాడు. అది చూసి మూర్ఛ పడిపోతుంది. అంటే భగవంతుడు సర్వాంతర్యామి, మన లోపల ఉన్నాడు. మనం భగవంతుడి లోపల కూడా ఉన్నాము. నెక్స్ట్. యాహ్! ఇప్పుడు మనము ఏ సమయంలో మృత్యువు చెందితే మనకు ఎటువంటి సద్గతి వస్తుందా, దుర్గతి వస్తుందా మనకు ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఎండ్ చేద్దాము. వినండి. అగ్నిర్జ్యోతి అహ శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాః. భగవంతుడు చెప్తున్నాడు, పరబ్రహ్మమును ఎరిగినట్టి వారు అగ్నిదేవుని ప్రభావంలో, కాంతిలో,
పగటిపూట ఏదేని శుభగడియలో శుక్లపక్షంలో సూర్యుడు ఉత్తరాయణముగా ప్రయాణించే 6 నెలల కాలంలో ఈ జగత్తుని విడిచిపెట్టడం ద్వారా ఆ బ్రహ్మమును పొందుతారు. సో ఇవన్నీ కూడా అంటే మనం జీవితంలో ప్రాక్టీస్ చేస్తే భగవంతుడు ఇటువంటివి అంటే డే టైంలో వెలుతురులో శుభగడియల్లో శుక్లపక్షము అంటే ఆ, చీకటి నుండి వెలుతురుకు నేను అనుకుంటున్నాను అమావాస్య నుండి పౌర్ణమి ప్రయాణం అంటే చీకటి అమావాస్య నుండి చీకటి పౌర్ణమి అంటే వెలుతురుకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఉత్తరాయణం సూర్యుడు ఉత్తర దిశగా ఆ, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే శరీరం వదిలేస్తారో వాళ్ళు పరబ్రహ్మాన్ని అంటే బ్రహ్మాన్ని అంటే ఇక్కడ 3 రకాలుగా బ్రహ్మజ్యోతిని పొందొచ్చు లేదంటే పరమాత్మని లేదంటే భగవంతుణ్ణి ఎవరు ఎటువంటి ఏ విధంగా కోరుకుంటారో అది వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. భగవంతుడు ఈ మరణ సమయంలో జీవుణ్ణి వేరొక ఆ, జీవితానికి లేదంటే వేరొక జన్మానికి మనం తీసుకెళ్తుంది. ఎవరైతే ఈ శరీరాన్ని వదిలేస్తూ బ్రహ్మజ్యోతి లక్ష్యంగా పెట్టుకుంటే వాళ్ళు దే విల్ గో టు బ్రహ్మజ్యోతి. లేదంటే ఎవరైతే భగవంతుడు విష్ణు కావాలనుకుంటే వైకుంఠము, కృష్ణుడు కావాలనుకుంటే కృష్ణ లోకానికి అంటే ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు సంపూర్ణ ఇది భగవంతుడి సంపూర్ణ శరణాగతి పొందిన వాళ్ళకి కాదు ఇది. సంపూర్ణ శరణాగతి పొందకుండా ఏదో వాళ్ళకి తోచిన విధంగా చేసుకుంటూ వెళ్తారు కదా వాళ్ళ కొరకు ఇది. ఎవరైతే సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళు దీనికి అతీతులు అన్నట్టు. దీంతో ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు ఏ సమయంలో ఎప్పుడు మరణించినా కూడా భగవద్ధామము వెళ్ళగలుగుతారు. ఇది యాక్సిడెంటల్ ఒకవేళ ఎవరైనా అనుకోకుండా కూడా ఇటువంటి సమయాల్లో మరణిస్తే కూడా వాళ్ళకు సద్గతి దొరుకుతుంది అని చెప్పేసి భగవంతుడు వివరిస్తున్నారు. నెక్స్ట్ శ్లోకం అంతే. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఇక్కడ చెప్తున్నారు ధూమములో రాత్రిలో కృష్ణపక్షములో సూర్యుడు దక్షిణాదిగా ప్రయాణించే 6 నెలల సమయంలో ఈ జగత్తును విడిచే యోగి చంద్రలోకమును చేరుకొనిన తిరిగి వెనుకకు రావడం జరుగుతుంది. అంటే మనము ఈ కాలంలో ధూమం అంటే పొగ, రాత్రి, కృష్ణపక్షం అంటే పౌర్ణమి నుంచి అమావాసకు ప్రయాణం చేస్తూ ఉంటుంది రోజులు. తర్వాత సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే సమయంలో మా అంటే వాళ్ళు ఒకవేళ పుణ్యాలు చేసుకున్న ఆ సమయంలో చంద్రలోకం వెళ్తారు, స్వర్గలోకం. అక్కడ ఒక 10,000 సంవత్సరాలు సుఖాలను అనుభవించిన మళ్ళీ తిరిగి భూలోకానికి చేరుకుంటారు అని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో జస్ట్ 2 minutesలో ఎండ్ చేద్దాము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. సో ఇది ఈ యొక్క అధ్యాయం మొత్తం కంప్లీట్ సారాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ ఇస్తున్నాడు ప్రతి స్టెప్ ఇక్కడ. సో ఈ విధంగా జీవులు భౌతిక ప్రపంచంలో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళ సాధనకు అనుకూలంగా భగవత్ ప్రాప్తి దొరుకుతుంది. భక్తియుక్త సేవా మార్గం చేపట్టిన వ్యక్తి వేదాధ్యయనం ద్వారా, యజ్ఞ నిర్వహణం ద్వారా, తపస్సు చేయడం ద్వారా, దానం ఇవ్వడం ద్వారా, తాత్విక కర్మలు అంటే కామ్యకర్మలు చేయడం ద్వారా కలిగే ఫలాలు తప్పకుండా దానికి తగ్గటువంటి దానం ఇచ్చాడు, దానికి ప్రతిఫలం పుణ్యకర్మలు వస్తాయి. ఆ విధంగా తపస్సు చేస్తున్నాడు ఆయన. ఎవరి గురించి తపస్సు చేస్తే దాన్ని, దేవతల గురించి తపస్సు చేస్తే దేవతల లోకాలకు వెళ్తాడు, బ్రహ్మజ్యోతి గురించి తపస్సు బ్రహ్మజ్యోతికి వెళ్తాడు. ఈ విధంగా దాని కర్మలు తప్పకుండా ఫలితాలు ఉంటాయని చెప్తున్నాడు. కానీ దీంట్లో
కేవలం భక్తియుక్త సేవ చేయడం ద్వారా వీటన్నిటిని పొందగలుగుతాడంట. ఇక్కడ చూడండి, ఎవరు ఏది చేస్తే వేదాధ్యయనం చేస్తే ఇందాక మనకు అనుకున్నట్టుగా వేదాధ్యయనం చేస్తూ ఏదైనా తప్పుడు పనులు చేసినా నెక్స్ట్ లైఫ్‌లో మళ్ళీ వాళ్ళకు అది గుర్తొచ్చి మంచి జరగొచ్చు. కానీ దేని ఫలితం దానికుంటుంది. ఓకే. యజ్ఞ నిర్వహణ. సో, ఇక్కడ యజ్ఞ నిర్వహణ అన్నప్పుడు భగవంతుడు సృష్టించినప్పుడు దేవతలను, మానవులను, యజ్ఞాలను క్రియేట్ చేశారు. యజ్ఞ పురుషుడు విష్ణువు. అదే విష్ణువు యొక్క ప్రతినిధి యజ్ఞ పురుషుడు ఇంద్రుడు గూడా. ఇంద్రుడి కొరకు యజ్ఞాలు చేస్తే సో, ఇంద్రుడు మనకు భౌతిక వరాలనివ్వచ్చు. లైక్ రావణుడున్నాడు. శివుడిని కొరకు తపస్సు చేస్తాడు. శివుడి ద్వారా ఆయన చాలా బలవంతుడవుతాడు. దేవతలను గూడా జయిస్తాడు. హిరణ్యకశిపుడున్నాడు. బ్రహ్మ కొరకు తపస్సు చేస్తాడు. నాకు అమరత్వాన్ని ప్రసాదించు అంటే అమరత్వాన్ని ప్రసాదించలేకపోతాడు. కానీ ఆయనకు దాదాపు ఇంకా భగవంతుడి చేత తప్ప వేరే ఎవరితో కూడా మృత్యువు లేకుండా వరం పొందుతాడు. అప్పుడు దేవతలందరినీ కూడా తన యొక్క సేవకులుగా మార్చుకుంటాడు. కానీ మృత్యువును మాత్రం జయించలేకపోయాడు. కానీ ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తారో వాళ్ళు ఈ పైన చెప్పినటువంటి అన్నీ కూడా పొందగలుగుతారు. దానికి మరి ఏ విధంగా చేయాలా భక్తియుక్త సేవ అనేది మనకిక్కడ చెప్తున్నారు. ఈ యొక్క అధ్యాయంలో గురువుగారి నిర్దేశంలో వేదాధ్యయనం చేయాలన్నా కూడా సొంత వేదాధ్యయనం కాదు. గురువుగారి యొక్క నిర్దేశకత్వంలో అంటే గైడ్‌లైన్స్‌లో వేదాధ్యయనం చేస్తూ ఆయన రక్షణలో ఉన్నప్పుడు అదే వేదాధ్యయనం మనకు ఆ! మనకేమవుతుంది? ఎంతో తపస్సుగా మారుతుంది. తర్వాత భగవంతుడు 4 ఆశ్రమాలను, 4 వర్ణాలను మనకు ప్రసాదించారు. 4 ఆశ్రమాలలో మొదటి ఆశ్రమం మనదందరిది కూడా దాదాపు మన దాంట్లో కూడా పిల్లలున్నారు. బ్రహ్మచర్యాశ్రమం అంటే మ్యారేజ్ కంటే ముందు. మనందరిది గృహస్థాశ్రమం పెళ్లి చేసుకున్నాం. నెక్స్ట్ వానప్రస్థ, దాని తర్వాత సన్యాసం. బ్రహ్మచారి ఏం చేయాలంటే గురుదేవుని ఇంట్లో ఒక సేవకునిగా జీవిస్తూ ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తి తెచ్చి గురువుకివ్వాలి. కేవలం గురువుగారి ఆజ్ఞ అయినప్పుడే అతడు భోజనం చేస్తాడు. ఒకవేళ గురువు ఆ రోజు భోజనం చేయడానికి పిలవకపోతే శిష్యుడు ఉపవాసం చేస్తాడు. బ్రహ్మచర్యాన్ని పాటించడానికి ఇవి కొన్ని వేద నియమాలు. ఇది ఈవెన్ స్వయంగా కృష్ణుడు సాందీపని ముని దగ్గర వేదాధ్యయనం అంటే శాస్త్ర అధ్యయనం చేయడానికి వెళ్ళినప్పుడు తన మిత్రుడైనటువంటి ఎవరు బ్రహ్మచారిగా ఉంటాడు సుధామ. సేమ్ ఎటువంటి సుకృతి దొరికిందంటే మనం ఊహించలేము. ఆ లీల కూడా మీకు చెప్తాను. కొంచెం ఓపిక పట్టి వినండి. విద్యార్థి గురువు దగ్గర కొంతకాలం అంటే కనీసం 5 ఏళ్ల నుండి 20 ఏళ్ళు వేదాధ్యయనం చేసిన తర్వాత పూర్ణ నడవడి కలిగిన వ్యక్తిగా తయారవుతాడు. 5 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు వేదాధ్యయనం చేయాలంట. మనం ఇప్పుడు ఎన్ని రోజుల ప్రోగ్రామ్ పెట్టాము? 18 డేస్ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? 5 ఏళ్ళు తపస్సు చేయాల. వేదాధ్యయనం 5 మినిమమ్, మాక్సిమం 20 ఇయర్స్. అప్పుడైనా పూర్ణత్వాన్ని సాధించినటువంటి వ్యక్తి అవుతాడంట. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్ మొత్తం అందరూ కూడా ఈ 18 రోజులు 18 చాప్టర్స్ వినండి. వేదాధ్యయనము వాళ్ళు కుర్చీలోని జ్ఞానులు వినోదానికి గాక శీల నిర్మాణానికే ఉద్దేశింపబడింది. ఈ శిక్షణ తర్వాత బ్రహ్మచారి గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి వివాహానికి అనుమతించబడతాడు. గురువు దగ్గర ఎవరైతే పర్ఫెక్ట్ ట్రైనింగ్ పొందుతారో అదే కదా కృష్ణుడు కూడా ట్రైనింగ్ పొందిన తర్వాత గురు దక్షిణ సమర్పించుకొని గురువుగారి దక్షిణ ఏంటి? వారి యొక్క ఏకైక కుమారుడు చనిపోతాడు. ఆ కుమారుని తెచ్చి గురుదక్షిణగా భగవంతుడు ఇవ్వడము. తర్వాత భగవంతుడు తన రాజ్యానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, దేశ కాల పాత్రను బట్టి సత్వరజో గుణాలను దానాలను వేచి వి వివేచించి దానాలు కూడా చేయాలి. గృహస్థాశ్రమాన్ని విరమించిన తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అతడు అడవులలో జీవించడము, వల్కలు ధరించడము, క్షౌరము చేసుకోకపోవడం మున్నగి కఠోరమైన తపస్సులు చేయాలి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థము చివరకు సన్యాసం పాటించడం ద్వారా అతడు జీవిత పూర్ణత్వ స్థితికి చేరుకుంటాడు. అప్పుడు కొందరు స్వర్గలోకాలకు చేరుకోగా మరికొందరు పురోగమించినప్పుడు వారు ఆధ్యాత్మిక ఆకాశంలో అంటే నిరాకార బ్రహ్మజ్యోతిలో గాని, వైకుంఠ లోకాల్లో గాని, కృష్ణ లోకంలో గాని ముక్తులవుతారు. అంటే 4 రకాలు మనకు వ్యక్తులున్నారక్కడ. ఒకరు భౌతిక భోగాలను పొందాలంటే స్వర్గలోకాలను పొందుతారు. కొందరు నిరాకార బ్రహ్మజ్యోతి, ఇంకొందరు
భగవంతుణ్ణి ఆ, విష్ణువుని ధ్యానం చేస్తే వైకుంఠ లోకాలు, ఇంకొకరు కేవలం కృష్ణుడే కావంటే కావాలనుకునే వాళ్ళు కృష్ణ లోకానికి వెళ్ళగలుగుతారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఏది చెయ్యాలి అన్నా కూడా తప్పకుండా ఆ భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో భక్తియుక్త సేవను, ముఖ్యంగా సేవల్లోకెల్లా అన్నిటికంటే ముఖ్య సేవ ఏంటంటే శ్రవణం, కీర్తనం. భగవంతుడి యొక్క కథామృతాన్ని శ్రవణం చేయండి, కీర్తన చేయండి. స్పెషల్‌గా గురువుగారి దగ్గర 5-20 సంవత్సరాలు అన్నప్పుడు నిజంగా ఆ ఫలితం వస్తుందా అంటే తప్పకుండా దాని యొక్క రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాకుండా ఉండదు. సో, ఆ రిజల్ట్ రూపంలోనే మనం చూసినట్టయితే ఎంతోమంది హ్మ్, భగవంతుణ్ణి సేవించడానికి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల్ని సేవించడం వల్ల ఫలితం ఎక్కువుంటుంది అని అంటారు. దానికి పార్వతీదేవి గూడా శివుడితో ఒకసారి ప్రశ్నిస్తుంది. ప్రభు, ఆరాధనలకెల్లా ఉత్తమ ఆరాధన ఏంటి అని. అప్పుడు శివుడు చెప్తున్నారు పార్వతితో, ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానం సమరర్చనం. అంటే ఇందాక గురువు గారి డైరెక్షన్‌లో ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యంలో భక్తియుక్త సేవను చేయాలి. సో, వేదాధ్యయనం చేయాలి, శాస్త్రాన్ని నేర్చుకోవాలి అన్నప్పుడు అక్కడ శివుడు చెప్తున్నాడు, ఆరాధనలన్నిటిలోకెల్లా ఉత్తమ ఆరాధన విష్ణు ఆరాధన. ఇంకా విష్ణు ఆరాధన కంటే కూడా గొప్ప ఆరాధన విష్ణువు యొక్క గొప్ప భక్తుణ్ణి తదీయానం సమరర్చన. విష్ణువు యొక్క భక్తుణ్ణి సేవించిన వాళ్ళు విష్ణులోకం చాలా సులభంగా వెళ్ళగలుగుతారు, భగవంతుడికి ప్రీతి పాత్రులు అవుతారని బోధిస్తున్నప్పుడు చాలా సమయం అయింది కాబట్టి ఇంతటితో మనం ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निथाय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।